నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. స్కూల్ ఫీజు కూడా కట్టలేనటువంటి అత్యంత పేదరికంలో పుట్టి ఎన్నో అవమానాలను, ఎన్నో కష్టాలను అధిగమించి తనను తాను నిరూపించుకుని ఈ రోజున కొన్ని కోట్ల మంది అభిమానులు సంపాదించుకున్నటువంటి రోహిత్ శర్మ గారి జీవితాన్ని మన పిల్లలకు తెలియజేద్దాం. అయితే మనం పిల్లలకు చెప్పాల్సింది ఏంటంటే, ఈ క్రికెటర్ గొప్ప, ఆ క్రికెటర్ గొప్ప అని చెప్పకుండా, అలానే వారిని గుడ్డిగా అనుకరించకుండా వారి జీవితంలో వృద్ధిలోకి రావడానికి ఎంత పరిశ్రమ చేశారో, ఎంత కష్టపడ్డారో ఆ కష్టాన్ని మన పిల్లలకు తెలియజేస్తే ఖచ్చితంగా పిల్లలు కూడా వారు ఎంచుకున్న రంగాల్లో చాలా అద్భుతాలు సృష్టిస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. రోహిత్ శర్మ గారి జీవితంలో చిన్నతనంలో అత్యంత పేదరికంలో పుట్టడం వల్ల తన మేనమామ గారి ఇంట్లో ఉంటే అక్కడ ఒక చిన్న స్కూల్లో చదువుకున్నటువంటి సందర్భంలో ఒక రోజు క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తుంటే ఆ మ్యాచ్ కి కోచ్ దినేష్ లాడ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. రోహిత్ శర్మ గారు ఆడుతున్నటువంటి విధానాన్ని చూసి, ఆయన యొక్క ప్రతిభ చూసి ఖచ్చితంగా ఈ పిల్లవాడిని కనుక తీర్చిదిద్దితే ఈయన మంచి పొజిషన్కి వస్తారని చెప్పేసి ఆ గురువు ఆ రోజున ఈ పిల్లవాడిలో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించి తను ప్రోత్సహించాలని చెప్పేసి తను పిలిపించి, నువ్వు నా అండర్లో కనుక కోచింగ్ తీసుకుంటే చాలా గొప్ప స్థాయికి వెళ్తావని చెప్పేసి దినేష్ లాడ్ గారు స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్లో పిల్లలకు ప్రతిరోజు కూడా క్రికెట్ కోచింగ్ ఇచ్చేవారు. కాబట్టి ఈ పిల్లవాడిని కూడా ఆ స్కూల్లో కనుక నువ్వు జాయిన్ అయితే ఖచ్చితంగా నేను చాలా మంచి ప్లేయర్ని చేస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు ఈ విషయం తన మేనమామ గారికి చెప్తే తన మేనమామ గారు ఈ కోచ్ను కలిసి అతనితో మాట్లాడుతూ, నేను ఈ స్కూల్లో జాయిన్ చేయడానికి కావాల్సినటువంటి ఫీజు ఏదైతే ఉందో దాన్ని కట్టలేని చెప్పారు. నిజానికి ఆ ఫీజు ఎంతంటే, పాత స్కూల్లో కేవలం 30 రూపాయలు మాత్రమే ఫీజు ఉండేది, కానీ ఈ స్కూల్లో ఏంటంటే 275 రూపాయలు ఫీజు కట్టాల్సి ఉంది. కాబట్టి అంత ఫీజు నేను కట్టలేని చెప్పేసి తన మేనమామ గారు చెప్పారనమాట. నిజానికి వాళ్ళ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. అలాంటి సందర్భంలో ఆ కోచ్ ఎలా అయినా సరే ఈ పిల్లవాడిని తీర్చిదిద్దాలి, ఈ పిల్లవాడు చాలా ప్రతిభ ఉంది, ఈ పిల్లవాడిని మన వృద్ధిలోకి తీసుకొని రావాలని చెప్పేసి వెంటనే తన యొక్క స్కూల్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ డైరెక్టర్ని ఒప్పించి ఖచ్చితంగా ఈ పిల్లవాడికి ఫ్రీ సీట్ ఇప్పించండి, ఎలానో మనం చాలా మంది పిల్లవాళ్ళకి డొనేట్ చేస్తుంటాం కదా ఫీజు, ఖచ్చితంగా ఈ పిల్లవాడిని తీసుకోండి అని చెప్పేసి ఆయన యొక్క కోరిక మేరకు ఇతనికి ఫ్రీ సీట్ ఇప్పించి ఆ స్కూల్లో జాయిన్ చేశారు. అక్కడి నుంచి నిరంతరం కూడా దినేష్ లాడ్ గారు రోహిత్ శర్మ గారికి నిరంతరం ప్రాక్టీస్ చేయిస్తూ చాలా ఉన్నతంగా తీర్చిదిద్ది ఈ రోజు ఇంత స్థాయికి తీసుకుని వచ్చారు. కాబట్టి మనం పిల్లలకు చెప్పాల్సింది ఏంటంటే, మనలో కనుక ప్రతిభ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజున భగవంతుడు మనకు ఒక మంచి పొజిషన్ ఇస్తారని చెప్పేసి ఆ విషయాన్ని మనం వారికి నేర్పించాలి. అలానే రెండో విషయం ఏంటంటే, క్రికెట్లో మంచి అవకాశం లభించింది, మంచి పేరు ప్రతిష్టలు లభించాయని చెప్పి చాలా సంతోషంగా ఉన్న సందర్భంలో ఒక రోజున క్రికెట్ మ్యాచ్ కోసం ప్రాక్టీస్ అవుతున్నప్పుడు అనుకోకుండా తగిలినటువంటి గాయం చేత పూర్తిగా ఫిట్నెస్ ను కోల్పోయి జట్టులో అవకాశాన్ని కోల్పోయారు. అలాంటి సందర్భంలో జట్టులో అవకాశాన్ని కోల్పోయిన తర్వాత సుమారుగా 3 సంవత్సరాలు పట్టింది మళ్ళీ తిరిగి అయినా జట్టులోకి రావడానికి. ఎందుకంటే ఇన్ని కోట్ల మందిలో కేవలం 11 మంది మాత్రమే జట్టులో ఆడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఆ జట్టులో అవకాశాన్ని సంపాదించుకోవడం కోసం ఎంత మాత్రం కూడా కృంగిపోకుండా తనను తాను నిరూపించుకొని నిరంతరం కూడా ప్రాక్టీస్ చేస్తూ చాలా బలమైనటువంటి ఆత్మవిశ్వాసంతో మళ్ళీ క్రికెట్ టీంలో స్థానం సంపాదించుకొని అసాధ్యమైనటువంటి విషయాలు కూడా చాలా సులభంగా సుసాధ్యం చేసినటువంటి గొప్ప వ్యక్తి రోహిత్ శర్మ గారు. క్రికెట్ చరిత్రలోనే అత్యంత హై స్కోర్ కావచ్చు, అలానే అనేక సెంచరీలు కావచ్చు, అనేక రన్స్ కావచ్చు, అదేవిధంగా కెప్టెన్ గా ఉండి జట్టును నడిపిస్తూ అనేక విజయాలు సంపాదించి దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి ఆ మహానుభావుని యొక్క జీవితాన్ని ఖచ్చితంగా పిల్లలు తెలియజేయాలి. అలానే ఎన్నో సందర్భాల్లో అసూయపరులు ఎవరైతే ఉంటారో వారు రోహిత్ శర్మ గారిని బాడీ షేమింగ్ చేస్తూ నువ్వు క్రికెట్కి ఎందుకో పనికిరావని చెప్పి ఇలా ఎన్నో సందర్భాల్లో మాట్లాడినప్పటికీ కూడా అవమానాల్లో కష్టాలు అన్నింటినీ కూడా జయించి ఈ రోజున కొన్ని కోట్ల మందికి ఆదర్శంగా నిలిచారు. అతి పేదరికం నుంచి కొన్ని కోట్ల మంది అభిమానులు సంపాదించుకొని, కొన్ని కోట్ల రూపాయల సంపద సంపాదించుకొని తన యొక్క జీవితాన్ని మొత్తాన్ని మార్చుకున్నటువంటి ఆ మహానుభావుడి యొక్క జీవితంలో వృద్ధిలోకి రావాలంటే కష్టాలను, అవమానాలను ఏ విధంగా ఎదుర్కోవాలి, వాటిని ఏ విధంగా జయించాలని చెప్పేసి ఆయన యొక్క జీవితాన్ని పిల్లలకు తెలియజేద్దాం. ధన్యవాదాలు. జై హింద్.